కాకినాడలో జరిగినటువంటి ఒక విషాద ఘటనలో ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు చూడండి, వాళ్ళ తల్లిదండ్రుల బాధ వాళ్ళకైతే వీళ్ళు ముళ్ళ పొదల్లో పాపనంట. వీళ్ళు చూసినారు చూడండి, పాప దొరకక వాళ్ళు వస్తుంటే పోలీసులు వాళ్ళంతా కష్టపడి తిప్పలు పడుతుంటే వీళ్ళు ముళ్ళ పొదల్లో చూసినారంట పాపని. ఒకరొకరు ఒక ఛానల్ చూడండి, ఇక్కడ సివిఆర్ న్యూస్ ఛానల్ వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి TV9 వాళ్ళు. క్షుద్ర పూజలు ఉన్నాయంట ఆ పక్కన, అలా క్షుద్ర పూజలు చూడండి ఎంత భయంకరంగా పెడుతున్నారో వాళ్ళు. అసలు అక్కడ క్షుద్ర పూజలు లేవు, వీళ్ళు క్షుద్ర పూజలు ఉన్నాయంట అని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ తోటలో డ్రెస్ దొరికిందంట జాహ్నవిది. అసలు అక్కడ డ్రెస్ ఎవరిది? జాహ్నవిదే, కానీ ఇంటేది కుక్కలు వాసన పట్టడానికి అక్కడ పెట్టినారు డ్రెస్ని. వీళ్ళు దొరికిందని పెట్టినారు. అంటే ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ జాహ్నవి గౌను దొరికిందంట. ఎంత అబద్ధాలు చూడు అసలు. ప్రతి ఒక్కరూ మళ్ళా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ వాళ్ళు ఇలాంటివి పెడుతున్నారు. ఎంత అసలు దీనస్థితి ఉందంటే ఈ న్యూస్ ఛానల్ వల్ల. జాహ్నవిని ఎత్తుకెళ్ళి అమ్మేశారంట, వీళ్ళే చెప్తున్నారు చూడండి. వీళ్ళని పట్టుకుంటే న్యూస్ ఛానల్ వాళ్ళని పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి బయటికి, ఎందుకంటే వీళ్ళు ఎత్తుకెళ్ళేప్పుడు చూసినారనమాట వీళ్ళు. నెక్స్ట్ చూడండి ఇంకో న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం పెడతారో, కిడ్నాపర్ ఎవరో తెలిస్తే షాక్ అంట. అంటే కిడ్నాపర్ ఎవరో కానీ వీళ్ళకి తెలుస్తుంది అంటే చూడండి. అసలు పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదని వాళ్ళు చెప్తుంటే కిడ్నాపర్ ఎవరో తెలిస్తే షాక్ అని వీళ్ళే పెట్టినారు. నెక్స్ట్ ఈ రెడ్ టీవీ లైవ్ వాళ్ళు వచ్చేసి జాహ్నవి తండ్రి అరెస్ట్ అంట. పాపను అమ్మేశాడా అంటే వీళ్ళు చూడు, వీళ్ళే క్రియేట్ చేసి వీళ్ళే ఎంత పాపని పోయినేది ఒక రకంగా ఉంటే వీళ్ళ బాధ ఎక్కువైపోయింది. అసలు ప్రతి న్యూస్ ఛానల్ వీళ్ళు రేటింగ్ కోసం ఎంత దిగజారుతున్నారంటే వీళ్ళు. జాహ్నవి దాడ దొరికిందంట, కిడ్నాప్ చేసింది వాళ్ళే. అసలు ఎంత చూడండి, మీరు చూడండి. పోలీసు వాళ్ళు మళ్ళీ వీళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే ఈ న్యూస్ ఛానల్ వల్ల అసలు మనస్తాపాలు దెబ్బతింటాయి. దయచేసి మీరు ఇలాంటివి పెట్టకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఇలాంటివి మీరు అసలు తమ్నెయిల్స్ అసలు పెట్టొద్దండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.